ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుట వలన దేవుని దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగును. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలవదు. మన యొక్క జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన అంతయు దేవుని యొక్క ఆధీనములో ఉండవలెను. మన యొక్క జ్ఞానము దేవునికి ఉపయోగమయ్యేలా ఉండాలే తప్ప దేవునికి విరోధముగా మనకున్న ఎంత జ్ఞానమైనా సరే వ్యర్థమే. కావున ప్రియ సహోదరి సహోదర, దేవుని యొక్క జ్ఞానమును సంపాదించాలి. మనకు ఎంత జ్ఞానమున్నా అది దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుని జ్ఞానము మనము పొందుకోవాలంటే ప్రతిదినము దేవుని వాక్యము వినాలి, బైబిల్ చదవాలి, చదివిన వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని యొక్క కార్యముల కొరకు సహనంతో ఓర్పుతో కనిపెట్టాలి. దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ప్రతి ఆదివారము ఆలయమునకు వెళ్ళి ఆరాధనలో పాల్గొనాలి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుపుకోవాలి. తల్లిదండ్రుల మాట వినాలి. చెడు స్నేహాలు చేయకూడదు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎక్కువ సమయం దేవునితో గడపాలి. ఈ విధముగా మనము ప్రతిదినము పాటించుట వలన దేవుని జ్ఞానము పొందుకుంటాము, దేవుని దీవెనలు పొందుకోగలము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు తండ్రి. ఈ వివేకమనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డల యొక్క సమస్యలన్నీ తీర్చండి. వారికి ఉన్న వేదన బాధలన్నిటి నుండి విడుదల దయచేయండి. ఎందరైతే మీ వాక్యము వినక అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలనందరికీ మీ యొక్క వాక్యము అందులాగున మీ కృప ఉంచండి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షింపబడేలా మీ కృప ఉంచండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఉద్యోగము లేని బిడ్డలకు వారు కోరుకున్న ఉద్యోగములు దొరుకులాగా సహాయం చేయండి. మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా మీ కృప ఉంచండి. వ్యాధి బాధలతో ఉన్న వారి యొక్క శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. అనాథులను కాపాడండి. వారికి తగిన సహాయము అందులాగా మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులను దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను కాపాడండి. వారు చేరవలసిన గమ్యస్థానాలను క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.